తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల రంగంపై ఫోకస్ పెట్టింది. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్తగా చేపట్టే ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్లను త్వరగా పూర్తి చేయాలని భావిస్తోంది. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పరుగులు పెట్టించేందుకు మంత్రి ఉత్తమ్ ఫీల్డ్ లోకి దిగి ఎప్పటికప్పుడు పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ ఫోకస్. త్వరగా పనులు పూర్తి చేయాలని టార్గెట్. పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేయడంపై నజర్. ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులను స్పీడప్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. పనులు చివరి దశలో ఉండి సాగునీరు ఇచ్చేందుకు అవసరమైన వాటికి మొదటి ప్రాధాన్యం ఇస్తోంది. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫీల్డ్లోకి దిగి పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ పరంగా కావలసిన సహాయ సహకారాలు అందిస్తూ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టారు. కొత్త ప్రాజెక్టులకు కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రతిపాదనలు రెడీ చేస్తూ ముందుకు తీసుకెళ్తోంది సర్కార్. మంత్రి ఉత్తమ్ ప్రాజెక్టుల సందర్శన చేసి అక్కడే సమీక్ష చేసి పనులను స్పీడప్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టుకు ఇప్పటికే 2 సార్లు ఫీల్డ్లోకి వెళ్లి రివ్యూ చేశారు. లేటెస్ట్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఉత్తమ్ ప్రాజెక్టును సందర్శించి రివ్యూ చేశారు. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసి వచ్చే ఆగస్టు నాటికి ఆయకట్టుకు నీరివ్వాలని ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఎస్ఎల్బీసీని పూర్తి చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. పెండింగ్ వర్క్స్ పూర్తి చేసేందుకు 2000 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీ ద్వారా డిండికి కూడా నీటిని తరలించాలని ఇరిగేషన్ శాఖ ఆలోచన చేస్తోంది. బ్రాహ్మణ వెళ్లం ప్రాజెక్టు కూడా త్వరలో టెండర్లు పిలవాలని చూస్తోంది. ఆగస్టులో భూమి పూజ చేస్తామని ప్రభుత్వం 50 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు రాజీవ్ భీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టుల పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. అలాగే కొత్తగా నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఇరిగేషన్ శాఖ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే దాదాపు 3000 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. త్వరలో టెండర్లు పిలిచి పనులు స్టార్ట్ చేయాలని చూస్తోంది. అలాగే తుమ్మిడిహెట్టి ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అదనపు ఆయకట్టుకు నీరు అందించాలని ఇరిగేషన్ శాఖ ప్లాన్ చేస్తోంది. ప్రాణహిత చేవెళ్ల కింద గతంలో చేసిన పనులను కూడా వినియోగించుకోవాలని చూస్తోంది.